బెల్సూరి. బెల్సూరా? ఒకప్పుడు ఢిల్లీ ఏపీ ఫోన్లో బెల్ బాయ్. అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు. గుమస్తాలతో స్టార్ట్ చేసి గవర్నర్ల దాకా గర్ల్స్ ని సప్లై చేసి తర్వాత వాళ్ళని మారు పేర్లతో బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు సంపాదించిన ఈ ఫిగర్ల బ్రోకర్ ఈ రోజు ఒక పవర్ బ్రోకర్ గా మారాడు. కంట్రీలో ఏ కంట్రీ పనైనా ఈ బ్రోకర్ గాడిని అప్రోచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏబిసిడీలు రానోడికి ఎంసెట్ ర్యాంక్ తెప్పించగలడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా పాస్పోర్ట్ పుట్టించగలడు. పర్సెంటేజ్ ఇస్తే ఏ పెంట పనైనా చేసేస్తాడు. చివరికి డబ్బిస్తే డ్రైనేజీలో దిగి స్విమ్మింగ్ చేసేస్తాడు. వెంటనే వాంతి వచ్చేస్తుంది. వైఫ్ ఎలా భరిస్తుందో భరించలేకే వదిలేసి పారిపోయింది. ఇంతకీ దరిద్రుడు ఎక్కడ దొరుకుతాడు? ఓన్లీ ఫోన్ లో. ఫిజికల్ గా చాలా బిజీ. రోజుకి 4 గంటలు అవుటర్ రింగ్ రోడ్ లో, 3 గంటలు ఎయిర్పోర్ట్ లో, 2 గంటలు ఫ్లైట్ లో ఉంటాడు. ప్రాపర్ అపాయింట్మెంట్ లేనిది కీప్ ని కూడా కలవడు. ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ఇన్ఫెక్టెడ్, కరప్టెడ్, కంటామినేటెడ్, ఫ్రాడ్, మ్యానిపులేటెడ్, పెర్వర్టెడ్, ఫ్రాడ్యులెంట్, రాటెన్, అనెథికల్, ఫెయిత్లెస్, అన్ప్రిన్సిపల్డ్, టూ ఫేస్డ్, ట్విస్టెడ్, క్రిక్డ్, క్రిపుల్డ్ క్రిమినల్. నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. నువ్వు ఎక్కువ ఇస్తానంటే ఆల్రెడీ త్రిమూర్తులకు సెట్ చేసిన 3G ప్రాజెక్ట్ ఈజీగా షిఫ్ట్ చేస్తా. క్యాబినెట్ లో టాప్ టు బాటం తడిపేద్దాం, కామన్ పీపుల్ ని ముంచేద్దాం. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దొరుకుంటాడంతే. కంట్రీ మొత్తానికి కంట్రీ ఫీల్ లో ఉన్నాడు సార్. జామరాన్ జీ అర్థమైందా? కావాలంటే ఆ మల్హోత్రా గారితో హలో 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 చెప్తా. సిగ్నల్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయి. ఏంటి సార్ ఇంత టైట్ లో కూడా ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళాం అవసరం? ఛార్జీల కోసం చూసుకుంటే అవతల ఢిల్లీ సూరి అనేపోతాడా? ఎవడండి ఢిల్లీ సూరి? 1000 కోట్ల దాము పవర్ ప్రాజెక్ట్ బ్యాక్ బోన్. కానీ చికెన్ బోన్ లా చీకేసి జస్ట్ 2% కమిషన్ అని మొఖాన్ని బారేస్తున్నారు. అన్యాయం. అందులో అన్యాయం ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇచ్చిన మినిస్ట్రీ 25%, లోకల్ గా సపోర్ట్ ఉన్న మన ఎస్పీ గారికి 25%, మొత్తం ప్రాజెక్ట్ ఫైనాన్స్ అరేంజ్ చేసి పిచ్చోడు 2% ఇవ్వడం అన్యాయం కాదు? దానికి మీరేం చేస్తారు సార్? జరుగుతున్న దోపిడీ గురించి సూరిగాడికి చెప్తాను. పార్ట్నర్షిప్ కోసం పట్టుపట్టమని రిక్వెస్ట్ చేస్తాను. దానివల్ల మీకేం వస్తుందండి? అదేంట్రా, అడిగి 200 కోట్లు వచ్చినప్పుడు మనకు 2 లక్షలు ఇవ్వడా? వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం, పర్సనల్ విషయంలో బెల్లం పాకం. పద ఫ్లైట్ టైం అయింది. ఎక్కడికయ్యా? ఢిల్లీ. అక్కర్లేదు. అది చెప్తాను. నువ్వు ఎవడరా? ఢిల్లీ సూరి. ఢిల్లీ సూరి? మై గాడ్, ఢిల్లీ సూరి అంటే మీరా? సారీ సార్, మీరేం తెలియక ఆడి అనేసం. పర్లేదయ్యా, ఆబ్సెన్స్ లో సినిమా యాక్టర్స్ కూడా అలాగే అంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. యూర్ అవుట్ స్టాండింగ్. నువ్వు మాత్రం తక్కువేంటి? కమిషన్ తో మూసిపోయిన నా కళ్ళు నీ తెలివితో తెరిపించావు. దాముని పార్ట్నర్షిప్ అడగాలని ఫిక్స్ అయ్యా. లేట్ ఎందుకు? ఫోన్ చేయండి. సిగ్నల్స్ లేవయ్యా. ఇప్పుడు ట్రై చేయండి. వస్తుంది. వచ్చేసి చెప్పు సూరన్న. రేపు నేను బుక్క పట్ట వస్తున్నాను. మన పార్ట్నర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను. అలాగే సూరన్న. అదే రింగ్ టోన్ సార్. మా ఆవిడతో విడాకులు ఇచ్చారన్న కడుపు మంటతో కంగాళిగా తిట్టేసేది. అది నాకు కలిసి వచ్చింది. ఆ విషయం అది క్యాచ్ చేసిన తిట్టం మానేసింది. ముందు జాగ్రత్తగా రికార్డ్ చేసుకున్న తిట్లు నా రింగ్ టోన్ గా పెట్టేసుకున్నా. మీరు అమేజింగ్ సార్. ఒక్క విషయం, మనం కలిసినట్టు కాదు, కనీసం తెలిసినట్టు కూడా వాళ్ళకి తెలియకూడదు. మీరెవరో నేనెవరు? మీరెవరు? మీరు సూపర్. ఏంటి సూరన్న, ఎప్పుడు బ్రోకరేజ్ కోసం పనిచేసేవాడివి, కొత్తగా ప్రాజెక్ట్ లో షేర్ అడుగుతున్నావు ఏంటి? ఏ బ్రోకర్లు గానీ మిగిలిపోవాలా? ఓనర్లు కాకూడదా? అన్న ముందు నోరు లేస్తే నరికేస్తా. అయితే లోన్ క్యాన్సిల్. ఇలా బెదిరిస్తే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. దుర్గా నువ్వు ఆగో. సూరన్న నువ్వు కూర్చో. నీకు పార్ట్నర్షిప్ కావాలి అంతేగా? అంతే. సరే, ఈ ప్రాజెక్ట్ లో 50% నాది, మిగతా 50% వాళ్ళిద్దరిది. దాంట్లోంచి ఓ 10% సాక్రిఫైస్ చేసి నీకు ఇస్తారు. ఏమంటారయ్యా? కుదరదంట. నానా తంటాలు పడి పర్మిషన్లు తెచ్చింది దారిన పోయే వాళ్ళకి దానాలు చేయడానికా? మినిస్టర్ నోరు మూసుకుని కూర్చో. ఏంటండి ఇది? తుచ్చమైన డబ్బు కోసం స్వచ్ఛమైన స్నేహాన్ని నాశనం చేసుకుంటారా? ఎస్పీ గారు మీరేనా చెప్పండి. ప్లీజ్, షేర్ మనం ఎవరికి ఇస్తున్నావు? మన సూరన్నకి. మనం ఈ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ గా ఇంకో 2 ప్రాజెక్టులు సెట్ చేసి పెడతాడు. ఏం సూరన్న? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. నాగరాజు ఆయన అంత ఫోర్స్ గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ కు పోయి పిట్టలు కొట్టుకు తింటాడు. కూర్చోండి. కూర్చో. ఏం సూరన్న, ఇప్పుడు నువ్వు హ్యాపీగా? పార్ట్నర్షిప్ డేట్ నా చేతికి వస్తేనే నాకు హ్యాపీ. దానికి 4 రోజులు టైం పడుతుంది. అయితే పని పూర్తయ్యేంత వరకు ఊళ్ళోనే ఉంటాను. హ్యాపీగా మన గెస్ట్ హౌస్ లో ఉండు, భోజనం పంపిస్తాను. ఆ మినిస్టర్ ఫ్రస్ట్రేషన్, మీ తమ్ముడు ఇరిటేషన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది. నాకు 24/7 సెక్యూరిటీ కావాలి. నో ప్రాబ్లం శంకర్. సూరన్న ఊళ్ళో ఉన్నన్ని రోజులు నువ్వు సెక్యూరిటీగా ఉండు. ఓకే సార్. ఓకే, హ్యాపీ? ప్రస్తుతానికి. కంగ్రాట్స్ సూరిజీ. ఇప్పుడు మీరు బ్రోకర్ కాదు, ఓనర్. స్మాల్ గిఫ్ట్ ఫర్ యు. ఏంటే ఇది? బ్యాటరీ బ్యాకప్. మీరు ఫోన్ ఎక్కువ మాట్లాడతారు కదా, ఇది గంట సేపు చార్జ్ చేస్తే 10 గంటలు పని చేస్తుంది. మీకు బాగా యూజ్ అవుతుంది. నేను 20,000 రూపాయలు చెప్పు. గురూజీ 2000 తగ్గింది. టీడీఎస్. వెల్కమ్ టు షార్ట్ కట్. ఒక ఆర్డినరీ బ్రోకర్ 6 వారాల్లో 60 కోట్లకి అధిపతి అయిన వైనం తన బ్రెయిన్ పవర్ తో సాధించిన గేనే ఈ రోజు మన షార్ట్ కట్ లో మెయిన్ స్టోరీ. ఎప్పుడు కమిషన్ కోసం పనిచేసేవాడివి, కొత్తగా షేర్ అడుగుతున్నావు ఏంటి కొంటున్నా? కోటి మా పేర్లో తప్ప షేర్లు ఉండదా? బ్రోకర్ గానే మిగిలిపోరా? ఓనర్లు కాకూడదా? ఎఫర్ట్ నాది, అటెంప్ట్ నాది, రిస్క్ నాది. రిజల్ట్ మాత్రం ఇదే. క్యాంపెయినింగ్ లో వాడేసుకుని క్యాబినెట్ లో సైడ్ వేసినట్టు పక్క పోమంటే నేనే పోతాను. ఈ ప్రాజెక్ట్ లో నాకు షేర్ కావాలి. సరే కొట్టున్నా, దానికి ఎందుకు అంత ఆవేశం? అలాగే చేద్దాం. కానీ ఈ క్రిమినల్ బ్రోకర్ అంతటితో సాటిస్ఫై అవ్వలేదు. మొత్తం ప్రాజెక్ట్ మీదే కన్నేశాడు. దానికోసం ఎంతటి దారుణాన్ని కొడికట్టాడో మీరే చూడండి.
టీవీ సీరియల్ ని సీరియస్ గా తీసుకోవటం ఏంటి జీ? సిచ్యువేషన్ సింక్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ లో 50% షేర్ నాదవుతుంది కాబట్టి. ఏంటి జీ అన్యాయం? వాళ్ళు మీకు షేర్ ఇస్తున్నారు కదా. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ అదర్స్ మనీ దే విల్ బి ప్రాబ్లమ్స్ మెనీ అని మొన్నే ఎక్కడో చదివాను. అంతేగా సార్ నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాఠాలు అయినప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. నాకు కావాల్సిన నీ సెషన్ కాదు, సపోర్ట్. ఇలాంటి ఆటలకు నా అంతరాత్మ సపోర్ట్ చేయొచ్చు జీ. అది మా ఇంటికి వస్తుంది, నా కిచెన్ కి వస్తుంది, నా బెడ్రూమ్ కి వస్తుంది, నా బాత్రూమ్ కి వస్తుంది, పట్టుకొని వాయించేస్తుంది. దానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? ఢిల్లీ సూరి 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాడని చెప్పు. నిజమా? నిజమే. ఇప్పుడు ఏముంటుంది నీ అంతరాత్మ? దానికి నేను ఏదో ఒకటి సార్ చెప్పుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఓసారి ఆ పేపర్ చూసుకొని సంతకాలు పెట్టు. ఏంటి సూరన్న, నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. సరే, టిక్కులు పెట్టిన చోట పెట్టు. హలో, చెప్పు. వద్దన్నారు కదయ్యా. అరే చెప్పేది వినవయ్యా. అరే నా మాట వినవయ్యా. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. హలో 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 హలో, ఎవరు సూరన్న ఫోన్? ఎవరొకళ్ళేవా, నువ్వు సంతకాలు పెట్టు. నిన్నటి నుంచి ఇంతేనండి. అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలదు కానీ యువతల నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు. అడిగితే తీసుకుంటున్నారు. నీకెందుకయ్యా? నీ సెక్యూరిటీ పని చూసుకో. షేర్ చేసుకుంటే లోడ్ తగ్గుద్దని చెప్తున్నాను జీ. లోడ్ ఎలా తగ్గుతా మాకు తెలుసు. దాము, బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. Excuse me, you got a text message from Nagaraju. Excuse me, you got a text message from Nagaraju. డియర్ సూరి, నాకు దెబ్బేసిన ఆ దామోగడి అంతు చూస్తాను. నువ్వు దయచేసి అడ్డు రావద్దు. నాగరాజు. అంటే అవతల నుంచి ఫోన్ చేస్తుంది నాగరాజు గారా? సిఐ గారికి ఏం మొదలైంది? స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఆయన గేముకు బాధితులయ్యాం, ఇప్పుడు ప్రేక్షకులు అవుదాం, ఎంజాయ్ చేద్దాం. దాము, సంతకాలు పెట్టడం అయిపోయిందా? నువ్వెంతకు ముందు ఫోన్ లో మాట్లాడింది మినిస్టర్ నాగరాజుతో కదూ? నీకెలా తెలుసు? ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పంటావు? ఆ నాగరాజు గారిని మీద ఖర్చు కట్టాడని చెప్పంటావా? సిబిఐ ఎంక్వైరీ అయించి నిన్ను లోపల ఇస్తాడని చెప్పంటావా? ఏం చెప్పంటావు? ఏం చెప్పంటావు అని? నాగరాజు గారు అలా ఎందుకు చేస్తారు జీ? నాగరాజు గారు నీ క్లాస్ పెట్టా పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది జీ? మీ ఎస్ఐ దక్షిణామూర్తి గారు ఇతని మీద ఉన్న కేసు డీటెయిల్స్ అన్ని ఆ నాగరాజు గారికి ఇస్తున్నాడు. ఏంటి జీ? నిజమా? నిజమే. లేకపోతే పెళ్ళాన్ని కూడా రానివ్వని ఆ ఫామ్ హౌస్ వాడిని ఎందుకు రమ్మంటాడు? నేను నమ్మలేకపోతున్నాను జీ. నమ్మకపోతే చూపిస్తాను పదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మనుషులకు దూరంగా ఈ ఫామ్ హౌస్ వస్తాను. సొంత సెక్రటరీని కూడా రాని మనం నువ్వు ఎందుకు వచ్చావు? సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. స్టేషన్ లో మాకున్న సమస్యల గురించి మీకు అర్జీ పెట్టుకోమని మా సీఏ గారు పంపిస్తే వచ్చాను సార్. ఏంటి మీ తొక్కలో ప్రాబ్లమ్స్? చూడు మీ దక్షిణామూర్తి. సూర్యజీ మీకు లిప్ రీడింగ్ వచ్చు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పరా ప్లీజ్? చెప్తాను. చూడండి సార్, గోడలికి పెచ్చులుడిపోయాయి. ఘోరమైన హత్యల వివరాలు. నెక్స్ట్, ఫ్యాన్లకి బేరింగ్లు పడైపోయాయి. పవర్ ప్రాజెక్ట్ కోసం చేసిన దారుణాలు ఇవి. చెప్పుకుంటే సిగ్గు చెట్టు సార్. టాయిలెట్ లో ట్యాప్లు కూడా పనిచేయట్లేదు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా తప్పుడు కేసులకి పక్కా ప్రూఫ్లు ఇవి. ఇకపోతే దోమలు. తొక్కలో దోమలు ఎక్కడికి వెళ్ళినా తప్పుతున్నాయి. తొడగొట్టు చెప్తున్నా, దాముగాడిని లోపలతో ఇస్తా. సరే నేను చూస్తాను, వెళ్ళు. సార్ పండగ వస్తుంది, కాస్త మామూలు. తీసుకో. థ్యాంక్ యూ సార్, ఉంటా. మళ్ళీ రాకు. మా దక్షిణామూర్తి అమ్ముడు పోయాడంటే నమ్మలేకపోతున్నాను. సిన్సియర్ గా ఉంటానికి వాడు ఏమన్నా శ్రీరామచంద్రమూర్తి దక్షిణాలకు అలవాటు పడ్డ దక్షిణామూర్తి. ఆ నాగరాజు గారు ఫైల్ తీసుకొని మార్నింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్తున్నాడు. అసలే సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ గా ఉంది, సిబిఐ పవర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సూర్యజీ? ఫస్ట్ ఆ నాగరాజు గారిని కట్ చేయాలి. ఆయన దాము గారు ఫ్రెండ్. గుడ్ ఏం కాదు, బాడీలో పార్ట్ అయినా బిజినెస్ లో పార్ట్నర్ అయినా కుళ్ళిపోతే కట్ చేయాలి, లేకపోతే మనం పోతాం. దాము, ఇంకా డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్. ఆయన ఆలోచించడానికి స్పేస్ ఇవ్వండి. కట్టిమంటారేంటి? బేస్ లేదు, ఏమీ లేదు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్, కట్ హిమ్, కట్ హిమ్. పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఆ పవర్ బ్రోకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. సినిమా అయిపోయింది. మినిస్టర్ అలా చెప్పేశారంటయ్యా? నువ్వే చంపేయమని చెప్పి ఏం ఎరగనట్టు నన్ను అడుగుతావు. నేను ఎప్పుడు చెప్పమన్నాను? ఓ పాలడు చూడు. ఫస్ట్ ఆ నాగరాజు గారిని కట్ చేయాలి. దాము, ఇంకా డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ అంటే నా మీనింగ్ షేర్ కట్ చేయమని, మనిషి చెప్పేమని కాదు. కానీ కన్వే అయిన మీనింగ్ అదే. ఈ ప్లాన్ కోర్టుకెళ్తే అరెస్ట్ అవుతావు, నీ ప్లాన్ దాము తెస్తే మర్డర్ అవుతావు. నేనేం ప్లాన్ చేయలేదు. మళ్ళీ ఓ పాలడు చూడు. ఆ దాముగాడికి పార్ట్నర్స్ కి గొడవ పెట్టి ఆ షేర్ కూడా నేనే లాగేసుకుంటాను. తప్పు సూరిజీ. వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమర యోధుల చీడ పురుగులు, దాముగాడైతే పేడ పురుగు. అసలు నాకు డౌట్, హై బడ్జెట్ మూవీ లాగా ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా రికార్డ్ చేసావు? ఇది జస్ట్ బ్యాటరీ బ్యాకప్ కాదు, చార్జర్ ప్లస్ టార్చ్ ప్లస్ MP3 ప్లస్ అలారం ప్లస్ రికార్డర్. అంటే నా ఫోన్ నాకు ఫోన్ లో వాడి నన్ను చీట్ చేసావు కదా, ఇది అన్యాయం. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. పైగా నేను పెద్ద మనసుతో పాజిటివ్ కొటేషన్ చెప్తే ట్విట్టర్ లో పెట్టుకోమంటావా? అది మీరు మనసులో పెట్టుకున్నారా? నేను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోలు యూట్యూబ్ లో పెడతాను. ఏం చేయాలి సార్?
స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. అందుకే నువ్వు షార్ప్ గా ఉండాలి. నా పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పు నా అసలు పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బి షార్ప్. అరే ఇదేం మావయ్య పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అదేంటి మావయ్య పొద్దునే అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. ఏంటా నిజం? నాకు చెప్పు. కంపెనీ ఇచ్చిన కారులో ఆనందంగా ఆఫీస్కి వెళ్తున్న నాకు సడన్ గా ఫోన్ వచ్చింది. హలో, నమస్తే సార్. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన మీ ఫోటో మా చెల్లికి నచ్చింది. మీరు ఒకసారి అమ్మాయిని చూడండి, నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే, ఓకే. నేను నచ్చానంట. పెళ్లి కోసం అహర్నిశలు తప్పించే నాకు ఆ మాట వినగానే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు అనిపించింది. లైఫ్ టర్న్ అవుతుందనుకుని యూటర్న్ తీసుకుని అమ్మాయి ఇంటికి బయలుదేరాను. నోట్లో కిళ్ళీలని ఊసేయండి. కత్తులు పక్కన పడేయండి. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలోనే తెలియకూడదు. బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం కూడా సాఫ్ట్ గా ఉండాలి. అర్థమైందా? ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్. శోభన్ బాబులా ఉన్నాడు కదా. ఫోటోలోనే ఇంత బాగుంటే డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడో. పెళ్లి కొడుకు వస్తాడన్నా, పెళ్లి కొడుకు తండ్రి వచ్చాడే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా? మీ బాబు. మా బాబు చచ్చిపోయి చాలా కాలం అయింది. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. ఆ బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించండి. సరే, మరీ చిన్నపిల్ల ఉందే, ఏదో చేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు గీశీర్వాదాలు. నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది. మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయ్యా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. ఓ, నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. చిచి. అమ్మా విజు, అమ్మా అమ్మా విజు, అమ్మా అమ్మా. టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డేజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? ఆ, జీవితకాలం లేటురా. ఎందుకంతే టెన్షన్ పడతావు? ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ట్యాగూర్ లో చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా? పెరిగారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా. పడుతున్నారు. మరి అప్పటి ఫోటోలో నచ్చి నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? ఫ్యాన్స్ వేరు, పెళ్లి వేరు. ఏం కాదు, రెండు ఒకటే. బీటలు వారిందని తాజ్ మహల్ ని, చెదలబట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా? మాట్లాడరే మనం. ఇది అంతే. వయసు పెరిగిందని, సొగసు తరిగిందని పెళ్లి ఎవడు మానుకోడు. ఇంకా నేను వెయిట్ చేయలేను. లోపలికి వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. ఏంట్రా తీసుకొచ్చేది? కొట్టటాల వరకు మీరొస్తే కొట్టించే వరకు నే వెళ్తా. సిటీలో బాబ్జీ తెలుసా నీకు? నీకు తెలుసా? వాడికి నేను ఫోన్ కొడితే వాడొచ్చి మిమ్మల్ని కొడతాడు. మర్యాదగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంతే. అన్న బాబ్జీ రైట్ హ్యాండ్ రా. నువ్వు సాఫ్ట్వేర్ అని సామాన్యాన్ని లోపల పెట్టినాం అన్నా, వేసేద్దాం అయిని. ఆగు. మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి. కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ రండి. నేనొక్కడినే, మీరు 20 మంది ఉన్నారు. ఇంకో 20 మందిని తెచ్చుకో. 20,000 తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. అలా వాళ్ళని రెచ్చగొట్టి భయంతో పారిపోయిన నన్ను కోపంతో వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ నా ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. తెలుగు లాంగ్వేజ్లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా? అయినా టీనేజ్ ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులకి వెళ్ళడం తప్పు కదా. దానికంటే పెద్ద తప్పు ఇంకోటి చేశా. ఏంటి? ఆ బాబ్జీ పేరు వాడే. ఈ మ్యాటర్ వాడికి పోస్ట్ అయిందంటే ఆ నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నీ భయం అంతా బాబ్జీ కదా. అవును. పద ఆడింటికి వెళ్దాం. వద్దని. నిప్పని తెలిసాక పట్టుకోకూడదు, ఎదవని తెలిసాక పెట్టుకోకూడదు. పెట్టుకుంటా నీకోసం. పద. హాయ్ మ్యాన్. ఎవరు కావాలి? బాబ్జీ. అన్న సెటిల్మెంట్ లో ఉన్నాడు, వెయిట్ చేయండి. ఓకే. మాయా, ఏంట్రా? అమ్మాయిని చూసావా? గుళ్ళోకి వెళ్తే భక్తితో ఉండాలి, గూండాల దగ్గరికి వస్తే భయంతో ఉండాలరా. ఇక్కడికి వచ్చి అమ్మాయిలు అంటావేంట్రా? తిప్పరా తిప్పరా రే. బాగుంది మావయ్య.
నా కోసమే అన్నట్టుంది. రే అది కాదు మావయ్య, ఈ అమ్మాయిని నేను వర్కౌట్ చేశాను అనుకో, ఏదైనా సెటిల్మెంట్ ఉంటే మనం ఇక్కడికి రావకర్లా, వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. నాకు ఈ సెటిల్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతా. తిప్పరా తిప్పరా. ఓయ్ అన్న రమ్మంటున్నాడు. అల్లుడు వాడు ఎంత ఎదవో విజువల్ గా చూసాం కదా, లోపలికి వెళ్ళటం కంటే బయటికి వెళ్ళటమే బెటర్. నేనున్నానుగా, రా. నమస్తే సార్. అన్నా నేను చెప్పానే, వీడే చెల్లి పెళ్లి చూపులకు వచ్చింది. నేనా? మావయ్య కుర్రాడు బానే ఉన్నాడు, ఆ? ఇచ్చేస్తే పోయేదిగా. ఈ కూరాడు కాదన్నా, వెనకాల దాక్కున్నాడే టిప్పంగాడు ఆడు. నమస్కారం అండి. ఏడి సెగదనగా పెళ్లి చేయాల్సిన వయసులో ఇప్పుడు నీకు పెళ్ళేందిరా? ఆడికి వయసే కాదన్నా, అన్ని ఎక్కువే. అన్న పేరు క్రెడిట్ కార్డ్ లాగా వాడుతున్నాడు. అన్నకు ఫోన్ కొడితే మమ్మల్ని కొడతానని బెదిరిస్తున్నాడన్నా. ఎంత ధైర్యం ఎవరా నీకు? మావాడి పేరు చెప్పుకొని మా వాళ్ళని బెదిరిస్తా? అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేందిరా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. అట్నా? నీ పేరేందే? చెర్రీ అండి. చెర్రీయా? దీనికి కూడా ఏమైనా కథ ఉందా? జస్ట్ చెర్రీ, నిక్నేమ్ అండి. ఆహా, ఆడో స్వీట్ పేరు నువ్వు ఫ్రూట్ పేరు పెట్టుకొని అందరి పేర్లు వాడుకుంటారా? ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని దరికనని తీరం. అరే ఏంటి ఆపేశారు? షైగా ఉంది. మీరు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉంటారు. సడన్ గా ఎలా వచ్చారేంటి? ఏం లేదు, చెర్రీ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా మంది అనాథాలకి లైఫ్ ఇచ్చాడు, మంచోడు అనిపించింది. మీరే ఎలాగన్నా మమ్మల్ని కలపాలి. అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ప్లీజ్. మధ్యలో నా మీడియేటింగ్ ఎందుకమ్మా? నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. వాడంతా అదో టైపు, సడన్ గా రివర్స్ అయినా అవుతాడు. నాకు కొంచెం ఈగో ఎక్కువ, తనే వచ్చి నాకు చెప్పేలా చూడండి. నీకు కొంచెం ఈగో ఎక్కువ, చెప్తా. నీకు ఈగో ఎక్కువ, నాకు భయం ఎక్కువ, వాడికి పొగరు ఎక్కువ. ఓ పని చేద్దామమ్మా, ఈ లవ్ ఇంతటితో వదిలేద్దాం. జిలేబీ, ఏమ్మా? నాకు కోపం కూడా ఎక్కువ. ఓ కర్మ, ట్రై చేస్తానమ్మా. చెర్రీ చెర్రీ, నేనంటే నీకు ఇష్టమే కదా? నీకోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసాను కదా మావయ్య. వద్దు, నువ్వు అమ్మాయిని మళ్ళీ అర్జెంట్ గా ప్రేమించేయాలి. ఏం మావయ్య, వద్దనుకున్నప్పుడు కట్ చేసి కావాలనుకున్నప్పుడు కనెక్ట్ చేసుకోవడానికి ఇదేనా ఇంటర్నెట్? నా హార్ట్. కొటేషన్లు చెప్పకరా. నువ్వెవరో అనాథల్ని సేవ్ చేసావంట కదా, అప్పటి నుంచి నిన్ను మిస్ కాకూడదని ఫిక్స్ అయిందంట. దా వచ్చి ప్రేమిస్తున్నానని చెప్దు గాని. ఏంటి చెప్పేది? వాళ్ళని సేవ్ చేయకపోతే నన్ను ప్రేమించదా? అలాంటి అమ్మాయి నాకు వద్దు మావయ్య. నన్నుగా ఇష్టపడే అమ్మాయి నాకు కావాలి. ఏం చూసి ఇష్టపడాలి నిన్నుగా? నువ్వేమన్నా అబ్రహాం లింకన్ వా, బిల్ క్లింటన్ వా? మావయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, కాదనకరా. సరే, నాకు కొంచెం ఈగో ఎక్కువ, తన్నే వచ్చి చెప్పను. ఈగో ఎక్కువ? మేము మాట్లాడుకుంటూ విన్నావేంట్రా? లేదే. ఏ ఇదే మాట అమ్మాయి కూడా అంటాను. అయినా చిన్నపిల్లలం, మళ్ళీ మనకి ఈగోలు ఎందుకురా? రా వచ్చి చెప్దు గాని. చూడు, మనం ఎంతకంటే తగ్గలేం. నువ్వే వెళ్ళి అమ్మాయిని తీసుకురా. చంపేస్తానంటుందిరా. లైట్ తీసుకో. చచ్చిపోతానంటుందిరా. ఇంకా లైట్ తీసుకో. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఏ ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని ఎవరేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. నువ్వు కడుక్కో. ఈ చెర్రీ గండం చంపించేస్తాడు. అమ్మో, వీళ్ళ మాటలు ఎన్ని మర్డర్లకు దారితీస్తాయో. ఫ్లైట్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? ఫ్లైట్ కి ప్లాట్ఫారాలు ఉండవు, రన్వేస్ ఉంటాయి. ఓహో, ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. సరే, జనరల్ బ్యాక్ వస్తా ఫ్రంట్ కి వస్తా? రెక్కల కింద వస్తుంది. ఓహో,
ఎండ తగలకుండా అలా మేనేజ్ చేస్తుంటారు. ఎర్ర బస్ ఎక్కొచ్చావా? ఎర్ర బస్ అంటే గుర్తుకొచ్చింది. ఎర్ర బస్సులాగా ఎర్ర ఫ్లైట్లు ఉంటాయా? కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ఉంటాయి. ఓహో అవును. ఇప్పుడు వచ్చే ఫ్లైట్ కాఫీ టీలకి ఎక్కడ ఆగుతుందా, డైరెక్ట్ గా నాన్ స్టాప్ గా ఇక్కడికి వచ్చేస్తాడా? నెత్తి కొట్టుకుంటావు ఎందుకయ్యా? ఏమడిగానే అంత కోపడతావు? ఫ్లైట్ నువ్వు టీవీలో చూసావా ఒరిజినల్ గా చూసావా అని. అబ్బో టీవీలో ఒక రకంగా ఒరిజినల్ గా ఒక రకంగా ఉంటదా? ఎందుకయ్యా వస్తారు పెద్ద పుడింగ్ లాగా ఫ్లవర్ బొక్క ఒకటి వేసుకుని? నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. వీడు మనోడై ఉంటాడు, వెరైటీగా ఉన్నాడు. హలో సార్. క్యాప్, బ్యాగ్, షూ. నా పేరు నరసరాజు. నేను చాలా బాగా మాట్లాడతాను. ఫ్రెండ్స్ అందరూ నరసరాజు అంటారు. ఎలా ఉంది నా పేరు? ఇట్స్ ఓకే. 3 నెలలు మీతో గైడ్గా ఉండమని మా బాస్ నన్ను పంపించారు. ఈ సిటీలో నాకు తెలియని టూరిస్ట్ ప్లేసులు లేవు. సోనియా గాంధీ ఎప్పుడూ నన్నే గైడ్గా పెట్టుకునేవారు. సోను తర్వాత నువ్వే. యు ఆర్ లక్కీ. am I రైట్? మాట్లాడేంటి? కొంపదీసి మోగోడా ఏంటి? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఆఫ్ కోర్స్ వాడికంటే నేను అందంగా ఉన్నానని జెలసీ. హలో హలో. నీకు మంచి రిచ్ హౌస్ చూడమని మా బాస్ చెప్పాడు. సిటీలో ఇంతకంటే రిచ్ హౌస్ లేదు. అందుకే బ్రోకర్స్కి డబ్బిచ్చి మేనేజ్ చేశాను. 24 hours వాటర్, 24 hours కరెంట్, 24 hours మై కంపెనీ. ఏంటయ్యా ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను వాగుతూనే ఉన్నాను. నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమని భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. కర్మిలా కాలిందేంట్రా? సూర్య నమస్కారాల హైటు వెయిటు బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. పూజ అయిన తర్వాత మాట్లాడతాడేమో. నీకు తొందర ఎక్కువరా. సారీ సార్, మీకింత దైవభక్తి ఉందని తెలియ. ఓ నాయనో. జస్ట్ వెయిట్. తాగరా, తాగు. తాగుతూ ఎంజాయ్ చేయరా. ఎవడైనా సూర్య నమస్కారాలు చేసిన తర్వాత విభూతి రాసుకుంటాడు. నీకీ కర్మేంట్రా? ఇలాంటిది నాలాంటి మాసోళ్ళ సూట్ అవుతుంది కానీ నీకు సూట్ అవుతురా? అరే మాట్లాడరా, మాట్లాడరా. అరే మాట్లాడరా. చాలా కూల్గా అడుగుతున్నాను. మాట్లాడరా. రేయ్ లోపల పెగ్గుపడింది. లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నేను 5 అంకెలు చదివేలోపు నువ్వు మాట్లాడాలి. 1 2 3 4. నీకు దండం పెడతాను రా. ఎప్పుడు మాట్లాడతావు చెప్పరా? 5 అనేస్తాను. స్టీఫెన్ రోబోట్ అంటే ఎవరు? రే మాట్లాడు మాట్లాడని బతిమలాడితే మొట్టమొదటిసారి నోరు తెరిచి స్టీఫెన్ రాబర్ట్ ఎవరైనా అడుగుతావా? నీకు దండం పెడతాను. ఫర్దర్గా స్టీఫెన్ రాబర్ట్ గురించి నన్ను అడగరా నాయనా.
చెప్పేస్తా. స్టీఫెన్ రాబర్ట్ గురించి అన్ని చెప్పేస్తా. అసలు పోలీసులు కూడా వాడిని చూడలేదు. ఆ మాటకు వస్తే వాడి దగ్గర పనిచేసే గుండాలు కూడా వాడిని చూడలేదు తెలుసా. ఈ సిటీలో వాడి కింద పనిచేసే వాళ్ళని చూసావా? చూసి Here's the party boy and playboy come together. You know that how much they work hard for the baby. He got the six pack, he got the family pack. They gonna put all their money for the baby. నేను లవ్ మూడ్ లో ఉంటే నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఆ అమ్మాయి నాది. ఐ లవ్ హర్. రేయ్ అంత వచ్చేసి పనికిరాదురా. ఆ అమ్మాయి హైట్ కి నీ హైట్ కి ఎలా మ్యాచ్ అవుతురా? నాకు ఆ అమ్మాయికి క్లియర్ గా మ్యాచ్ అవుద్ది. సేమ్ హైట్ ఉన్న అమ్మాయిని కిస్ పెడితే కిక్ ఉండదు. అదే పట్టుకున్న అమ్మాయిని నడుము పట్టుకుని లేపి కిస్ పెడితే ఆ కిక్కే వేరు. ఆలోచించు. హలో సార్, నువ్వేంటే కొబ్బరి పిచ్చి నెత్తికి తగిలించుకున్నట్టున్నావు? అదేంటి తెలుగు కోసం 5 నొక్కండి. అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? శాంటానియా. మీకేం కావాలి? నాకు డాన్స్. మీరు తెలుగోళ్ళా? ఏ ఊరు? హైదరాబాద్. పెళ్ళయిందా? అవ్వలేదు. పిల్లలు ఎంతమంది? 5. ఓ నువ్వు మాట్లాడరా. డాన్స్ నేర్చుకోలే. మీకు ఏ డాన్స్ కావాలి? బ్రేక్, ఫోక్, ర్యాప్, రాక్, హిప్ హాప్, సల్సా. డాన్స్ పేర్లు అడుగుతుంటే కూరల పేర్లు చెప్తావేంటి? ఐ డాన్స్ పేర్లే మాకు తెలుసు. సల్సాలు, జల్సాలు, హిప్అప్లు, లాలీపప్లు మానేసి ఏ కూచిపూడో చింతలపూడో నేర్పించండి వాడికి. ఆడి కొంచెం మెంటల్ అని పడించుకోద్దు. మెంటలా? లోపల ఒక అమ్మాయి డాన్స్ నేర్పిస్తుంది. ఏ డాన్స్? యా హిప్ హాప్. యా హిప్ హాప్. ఒక్కరా నేర్చుకునేది? ఇద్దరు నేర్చుకుంటారా? ఓన్లీ వన్. కాదు, ఇద్దరు. వాడి ఫీజు కూడా నేనే కట్టేస్తా. తీసుకో. మేడం. ఓకే గర్ల్స్, రిలాక్స్. మేడం, వీళ్ళిద్దరు న్యూ జాయినర్స్, మన తెలుగు వాళ్ళు. ఓకే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే మ్యామ్. హాయ్, ఐమ్ నందిని. నమస్తే మేడం. రేయ్, బుద్ధుందా నీకు? ఐఎమ్ నరసరాజు, ఎవ్రీబడి కాల్స్ మీ నరసరాజు. రిటార్ట్ ఇచ్చిందిగా. లెట్ us డాన్స్, కమ్ ఆన్. నేను ఈ డాన్స్ మాస్టర్ని కాదు, నీ మాస్టర్ని పిలుస్తాను. అక్కడికి వెళ్ళి నుంచో. ఇట్స్ ఆల్ రైట్. ఓకే. ఈరోజు మొత్తం వార్మప్ చేయండి. డాన్స్ రేపు నేర్పిస్తాను. ఓకే. జెస్సీ మ్యామ్. Yes, ma'am. Short fellow. I'm Jessie, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us dance. Okay. రే. Hey, come. మేడం, నాకు చిన్న డౌట్. మీరు డాన్స్ టీచరా, కుంఫు టీచరా? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Hey, start music. Y'all gon' make me lose my mind. Up in here, up in here. Y'all gon' make me go all out. Up in here, up in here. Y'all gon' make me act a fool. Up in here, up in here. Y'all gon' make me lose my cool. Up in here, up in here. I got to bring it to స్టాప్ అయితే. హిప్ హాప్ అంటే బాడీ మొత్తం కదలాలి కానీ హిప్ హాప్ కూడా కదిలిస్తావేంటి? ఏ మిస్టర్, ఎస్, ఇది హిప్పు, ఇది అప్పు, రెండు కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. అమేజింగ్. Y'all gon' make me lose my mind.
డాన్సా నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నార్మల్ రేపటి నుంచి క్లాస్కి వచ్చేసాయి. అన్నా 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 ఏంటన్నా డాన్స్ క్లాస్ నుంచి చెప్పకుండా వచ్చేసావు? ఏంటో చెప్పేది? టాటా బై బై చిరి అని చెప్తారా? ఆ ముసలి ఏంటో నన్ను హిప్ హాప్ హిప్ హాప్ హిప్ హాప్ అని తగులుకుంది. అసలు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకురా? నందుని లవ్ చేయడానికి కదా. మనం ఏంటన్నో నేను కదా. అవునయ్యా నువ్వే. ఇంతకుముందు నువ్వు లవ్ చేసావు, నీకోసం నేను ఇక్కడికి వచ్చాను. బట్ నందుని చూసిన తర్వాత నేను కూడా లవ్ చేశాను. ఐ ఆల్సో లవ్డ్ హర్. ఏంటన్నా నువ్వే నా కాంపిటీషనా? చిరాకు పడతావేంట్రా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? నేనేదో 6 feet హైట్ ఉన్నాను, 6 pack పెంచాను అనుకుంటున్నావా? అందమైన అమ్మాయిలు మీకే పడిపోతారా? రే ఇండియాలో మాలంటోళ్ళు 50% ఉన్నారా? పొట్టోళ్ళు బట్టోళ్ళు. మరి మా సంగతి ఏంట్రా? అన్న ప్లీజ్ అన్న నా కోసం నువ్వు డ్రాప్ అయిపోనా? ఓకే ఓకే ఓకేరా. నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఏంటన్నా? వారం రోజుల్లో నువ్వు నందుని పడేస్తే ఓకే అన్న. ప్రేమించలేకపోయావు అనుకో, బోత్ థింగ్స్ పూసుకొని ఇండియా వెళ్ళిపో. అలాగే. ఒరే నీకో డబుల్ ధమాకా, ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఇంకోటన్నా? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించే విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అన్నో. అలా అయితే అమ్మాయిని డెఫినెట్ గా పడేస్తా. ఇతని పేరు రికవరీ రంజిత్ కుమార్, కేంద్రీయ గ్రామీణ సహకార బ్యాంక్ మేనేజర్. ఈఎంఐల పేరుతో ఇన్స్టాల్మెంట్ల పేరుతో వ్యాపారస్తుల రక్తం తాగుతుంటాడు. బ్యాంకు కట్టాల్సిన ఇంట్రెస్ట్ వేరు, ఇతనికి కట్టాల్సిన ఇంట్రెస్ట్ వేరు. ఆయన జీపు దిక్క ముందే మీరు అందరూ మీ సామాన్లతో దాన్ని నింపేయండి. ఆయన గాని జీపు దిగాడా? ఆల్రెడీ దిగాను రా. అందరికీ చెప్తున్నా, మిమ్మల్ని ఆయుధాలతో కాదురా, వాయిదాలతో చంపేస్తా. ఏంట్రా బంగారం, నా ఇంట్రెస్ట్ సంగతి ఏం చేసావు? 1వ తారీఖునే కట్టేశాంగా. బ్యాంక్ ఇంట్రెస్ట్ కాదురా, నా ఇంట్రెస్ట్. అదేంటో భాగ్యలక్ష్మి, నిన్ను చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. మరి నన్ను చూస్తే వచ్చిన పని చూసుకోండి. ఓకే ఓకే. సారీ సార్. వద్దు, సారీ చెప్పొద్దు. ఈ రికవరీ రంజిత్ కుమార్కి డాష్ ఇచ్చి నిలబడ్డా ఉంటే ఉంది, నీళ్ళ విషయం ఉంది, దాన్ని అలాగే ఉంచు. రికవరీ రంజిత్ కుమార్ అంటే నువ్వేనా? చూసావా, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నేను ఎవరో ఏంటో నీకు తెలుసు. దట్ ఈస్ రంజిత్ కుమార్. మీతో ఫోటో దా భుజం మీద చేస్తా. చిచి సోలో తీసుకుంటా. ఓ క్రేజీ, కమ్ ఆన్ టేక్ ఇట్ డా. వాట్ ఎ స్టైల్ మ్యాన్. ఏ యు కొంచెం బ్యూటీ స్పాట్. సార్ మన కసబ్ని పట్టుకున్నప్పుడు మిస్ అయిన గసబ్ దొరికేశాడు సార్. గసబ్ ఆకారం మార్చి తిరుగుతున్నాడు సార్. పొట్ట పెంచాడు, బట్టతల అలాగే ఉంచాడు. ఖతర్నాక్ లుక్ నుంచి కామెడీ లుక్ లోకి వచ్చేసాడు సార్. ఫోటోలు ఎంఎంఎస్ చేశాను, కన్ఫర్మ్ చేసి చెప్పండి సార్. రియలీ? ఓ మ్యాచ్ అయిందా? గుడ్ 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 గుడ్. మ్యాచ్ అయిందా? అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, సింపుల్ గా ముందు షూట్ చేస్తాం, తర్వాత డీఎన్ఏ టెస్ట్ చేస్తాం. మ్యాచ్ అయితే బాడీ సముద్రంలో పడేస్తాం, అవ్వకపోతే మురికాల్లో పడేస్తాం. ఆ టెస్ట్ ఏదో షూట్ చేయకముందే చేయొచ్చుగా. సారీ నాటీ బాయ్, మరి రూల్స్ ఒప్పుకో. మీకు దండం పెడతాను, మీరు ఒప్పిస్తే రూల్స్ ఒప్పుకుంటాయండి. రూల్స్ ఒప్పుకో. మీకు దండం పెడతాను సార్. నాకు దండం పెట్టడం కాదు కానీ మార్కెట్లో మటుకు ఎవరిని ఇబ్బంది పెట్టు. అలాగే 1 2 3. और సాంబా, హస్తకళ ప్రదర్శనలో వాళ్ళ హస్తకళ చూపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే పిక్ పాకెటర్స్ వాళ్ళ సంగతి. గబ్బర్ సింగ్, ఏంటమ్మా అలా గుద్దేశావు? జనాలున్నారు, కంట్రోల్ చేసుకో. ఎలా ఎలా రా, నా వల్ల కావట్లేదు, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాగా. ఏం పని? సెల్ ఫోన్ నీకోసమే తీసుకున్నా. ఇక నుండి నీ కాల్స్తో నా మొబైల్ మోతెక్కిపోవాలి. నా ఇన్బాక్స్ నీ మెసేజ్లతో నిండిపోవాలి. ఇంకా నంబర్ రాసుకో, 998844 ఏంటి ఫ్యాన్సీ నంబరు. వెళ్ళాలిగా, తప్పదా? తప్పదు కదా. బాయ్. మన మేనేజర్ గారికి లైట్ గా క్రాక్ రా. నిజమే సార్. ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ఎందుకురా? లోన్ కావాల్సిన బ్యాంక్ వస్తాడు కదా. హలో, ఎవరమ్మా?
గబ్బర్ సింగ్. ఏంటమ్మా ఏం కావాలి? కొంచెం మీ ఫ్రెండ్ బాలాకి ఫోన్ ఇవా. గబ్బర్ సింగ్ నాకా? హలో బాలా, మా అమ్మ తర్వాత నాకు నచ్చిన మొదటి ఆడ మనిషి నువ్వే. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఇంకో విషయం, ఎంతమందిని కూడా చాలా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నావు. జూడీ చేయడం చాలా కష్టం ఉందా? ఏమే నీకేదో చెప్పాలట. సరే ఏదైతేనే కంగ్రాట్స్, గబ్బర్ సింగ్ బాగా నచ్చేసావు. కీప్ ఇట్ అప్. నాకెప్పుడో తెలుసు. సరే సార్ నీకేరా ఫోను. అలాగే సార్. పండగ చేసుకో. మీరు కత్తిలా ఉంటారు. ఎత్తులే ఉన్నాను. అసలు మీరు మార్కెట్లో నడిసొస్తుంటే ఉంటది. ఆపేవే మాట్లాడు. కమాన్ యూ టెల్ మీ డా, యూ టెల్ మీ సంథింగ్ డా. ఏ బ్యాంకు నీ సెల్ వాడు. ఆ గబ్బర్ సింగ్ దెబ్బకిడికి నిజైతే తప్పకాల్లో వచ్చేసింది. అచ్చి బాబోయ్, ఇది సిద్ధప్పనాయుడు గారి ఇల్లు. అయ్యి బాబోయ్, ఇది సిద్ధప్పనాయుడు గారి ఇల్లు. ఓసారి ఆలోచించుకోండి. ఆలోచించుకునే టైం ఇవ్వనరా. సుమోలు కాలేజీలు బాబు సుమల లోన్లో తీసుకుని ఈఎంఐలు కట్టడా. సీజ్ ఆల్ వెహికల్స్. ఎవరా మీరు దూసుకొచ్చేస్తున్నారు? ఎవరు కావాలండి? సిద్ధప్పనాయుడు గారు ఉన్నారండి. ఎవరు? సిద్ధప్పనాయుడు గారు. సిద్ధప్పనాయుడు బచ్చగారితో పనేంట్రా? లుక్ ఏంట్రా? ఈ దూల వల్లే మా ఓడు మార్కెట్ సెక్షన్ నుంచి ఇళ్ల సెక్షన్ కి బల సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అరే సిద్ధప్పనాయుడు, రారా రారా బయటికి. ఇవాళ నువ్వు నన్ను తెలిసేసుకున్నావురా. ఫేస్ టు ఫేస్, లెట్ us face. ఎవరింటికి వచ్చినావో తెలిసి మాట్లాడుతున్నావా? తెలుసురా, ఈఎంఐల కొట్టిన రౌడీ షీటర్ ఇంటికి వచ్చాను రా. రే అల్లుడు వచ్చేసరికి గుమ్మానుకున్న దున్నపోతాలు తీసేసి ఈడు తాలెట్టండి. ఏసయ్యండి అయ్యండి. ఒక్క అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. వాడిపోతే వీడు, వీడిపోతే వీడమ్మ మొగుడని ఎవడైనా తెగించి ముందుకు వచ్చాడో తెగి పడిపోతూనే ఉంటాయి తలకాయలు. వెళ్ళి ముందు మాట చెప్పేసేయాలండి. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? క్రిమినల్ కి హర్రర్, క్రైమ్ కి టెర్రర్, వన్ అండ్ ఓన్లీ గబ్బర్ సింగ్. లుక్ ఎట్ దట్. సిద్ధప్పనాయుడు బళ్ళు సీజ్ చేయాలి, మీ సపోర్ట్ కావాలి సార్ అని అడిగాను. నేను చాలా బిజీ అన్నాడు. పర్లేదు, మీ కట్అవుట్ పట్టుకెళ్తే పని జరుగుతున్నాను, అందుకే దీన్ని పట్టుకొచ్చా. కంటెంట్ నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చిప్పుడిక్కడి చేయటానికి. అరే ఏకాంబరం సార్, బళ్ళన్నీ సీజ్ చేసి తాళం చేతుల గుత్తి పట్టుకురా. ఎవడడ్డొస్తాడో చూస్తాను. తలుపేసుకొని చావండి. ఎవడొచ్చినా తలుపు చేయొద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది? లంకని తిల్లి పెట్టుకుని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. అమ్మ పుట్టిస్తారు. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి వీరప్రతాప్ ఆఫీస్ కా? అవునండి. మా ఫ్రెండ్ జై, మా వాంటర్ వీరప్రతాప్. హాయ్ సార్. వీరప్రతాపే ఉందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీరప్రతాప్, వీళ్ళు వచ్చిన తర్వాత వేరే కట్ చేశాను. అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే సోదాపి టీ తీసిన బైక్ రా. టీయా? బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేను ఇస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు లోపలికి. వెళ్ళు లోపలికి. మేము బెడ్రూమ్ లో పడుకుంటాం, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఎక్కడ పడితే ఆడు తాగి పడిపోయి నీకు బెడ్రూమ్ ఎందుకురా? ఆడు బెడ్రూమ్ లో పడుకుంటాడు, మీరు ఇక్కడ ఎక్కడ చావండి. టీ తీసుకోండి. థ్యాంక్స్ సార్. కాల్ తీయండి ఆయన, టీ పెడతా. తను లగేజ్తో వచ్చాడు కదా,
రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా ఎందుకు? అందరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా, ఇది అంతే. రే ప్రతాప్ సార్, రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి 1,00,000 ఎత్తుకొచ్చే పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబు. నువ్వు ఇక్కడే చేస్తావా? హ్యాపీ బర్త్డే పూర్ణ. సారీ, ఈ పుష్డ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డా ఓకేనా? సారీ, ఈ పుష్డ్. ఇట్స్ ఓకే. హాయ్. అందుకొస్తా. ఏంటి బాబు కొట్టడం? ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా. ఇంటి ఓనర్ ఉండి వాడికి మీరు భయపడతారేంటి సార్? ఏం చెప్పమంటారండి, బిగినింగ్ లో అలాగే ఉండేవాడిని, అదే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏంటిది? సిగరెట్ పీక. ఇక్కడికి ఎలా వచ్చింది? పొద్దున్న కాల్చి పాడేశా. పొద్దున్నే కాల్చి పడేసావా? ఇది ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఎవరిల్లు అనుకుంటున్నావురా? SBI మేనేజర్ వీరప్రతాప్ ఇల్లురా. వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? రేయ్, ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీరప్రతాపులోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. పోనీ అంతటితో ఆగానా? ఆగల. ఏంట్రా ఇది? బీర్ బాటిల్. బీర్ బాట్లా? చా, నేను పాల సీసా అనుకున్నాలే, చిన్నపిల్లలు పాలు తాగుతారు అది. రేయ్, నిన్ను పొడుస్తా. వెళ్ళిపోయి. అంత మాట అన్నారా? దురద బాబు, దురద. బ్యాచులర్స్ బీరు తాగకపోతే నిమ్మకాయ రసం తాగుతారా బాబు? నెల నెల అద్దె కడతాడు కదా, నీకెందుకు? ఊరుకోవచ్చు కదా. అంతటి తాగలా, ఇంకా రెచ్చిపోయా. మళ్ళీ చూడు. రేయ్, అదాగు. టైం ఎంత అయింది? 11:30. 11:30 అయింది. ఎంత ధైర్యంగా చెప్తున్నారా? ఇది ఏమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? నీ స్టోర్ చెప్పు రావడానికి వెళ్ళడానికి. పోనీ పని చేయి, తలుపు చూసింది లోపల మా ఆవిడ మా మరదలు ఉన్నారు, లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటాను. యూస్లెస్ ఫెలో. ఏయ్ ఎవడా ఏం మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏంటే ఆగమంటే ఆకుండా వెళ్ళిపోతావేంటి? వాట్ ఈస్ టైం? నేను ఎవరు అనుకుంటున్నావు? వీరప్రతాప్, SBI మేనేజర్. పిలిస్తే పిలవండి. అంతే బాబు, వాడు బ్రేక్ అయిపోయాడు, నేను బస్ట్ అయిపోయాను. అయినా బాబు, వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? అయినా అందరూ మళ్ళాగే 5:30కి వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30కి వార్తలు చూసి పడుకుంటారా? వాడు టైము వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మధ్యలో నాకెందుకు? నేను ఈ బాధ పడలేనండి. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంక్ లో కొంచెం అర్జెంట్ పని నుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరోడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన బువ్వేద్దు గాని. నా తల్లే. ఓకే బాయ్. డూడ్, మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగైనా నా లవ్ మీటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్. ఇప్పుడే కదా లవ్ లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు. బాగా సెట్ అయ్యానండి. వీరప్రతాప్ గారికి మన ఇల్లు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 year పాటు ఉండిపోతా అని చెప్పారంట. కుమ్మేంటి సార్ మీకు ఎందుకు? ఓకే, ఒక్క నిమిషం. హాయ్ డార్లింగ్. డార్లింగ్, మన లవ్ మ్యాటర్ జైతో చెప్పు. హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంటావేంటి బాబు? 1,50,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటి సార్? అదేంటంటారంటే, ఊరంటే పొద్దునే లేవగానే కోడి కోతలు, కళ్ళాపి చల్లటాలు, గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి 1 year ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేవి లేవే ఇక్కడ? అవేమీ లేకపోగా కత్తులు కటార్లు, కండలు తిరిగిన దున్నపోతులు, నరుకుతా చంపుతానే శబ్దాలు వినపడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు. హోమ్ సిక్.
నచ్చకపోతే ఎందుకు సార్ ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా. అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపీ 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 మీద 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే ప్రేమన్నారు బాబు. వీళ్ళ ప్రేమ తగలయ్యా. పూర్ణా, పూర్ణా, అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను. ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. ఇలా అయితే ఆ అమ్మాయికి ఏంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా. ఆడవాళ్ళు మగవాళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చిచి చిచి. వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గానీ కొంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటది. అదంత ఈజీగా సార్. ఈడికంటే మీ మరదల్ని ఎరేసా, మొత్తం ఫ్యామిలీకి ఏమేరా. నా మరదల్ని ఎరేసావా? ఎరేయటానికి అది ఏమన్నా ఎండు చేప ఉల్లిపాయ? కాదు సార్, ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్వా? అంతే సార్. ఆహా ఏం కులుకుతున్నావురా, నీ కులుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీళ్ళు నన్ను వేసేరు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బతుకుతున్నారు బాబు. హోమ్సిక్ హోమ్సిక్. చూసి చాలా రోజులు అయిపోయింది డార్లింగ్, ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోన్. 2 రోజుల నుంచి హోమ్సిక్ తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 days నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడే మీరు వెళ్ళి ఫోన్ అడగండి, ఇచ్చేసాడు. ఏం లేదు బాబు, హోమ్సిక్ హోమ్సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది డార్లింగ్. ఏంటి ఒక నిమిషం డార్లింగ్. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్సిక్ తో ఉన్నాను. ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నయ్య అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఏమన్నా కావాలా? సరే నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డార్లింగ్. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమంటున్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు మాట్లాడుకోండి. Excuse me. Yes. New joining, Miss Komli Shankara Barnam. I want to meet Mr. Brahma. Which Brahma? Fidel Brahma. Fidel Brahma? Go inside, he's playing. గ్రాండ్ డాటర్ ఆఫ్ పెండ్యాల శంకరాభరణం, డాటర్ ఆఫ్ పింగళి శంకరాభరణం, కోమలి శంకరాభరణం. ఆశీర్వదించండి గురుగారు. ఒక్క నిమిషం ఇలాగే ఉండమ్మా, చెప్తాను. లుక్, ఆల్ యువర్ వెస్టర్న్ పీపుల్ షుడ్ లెర్న్ దిస్. వచ్చి 10 ఏళ్ళైందమ్మా, ఈ టచ్ కోసం పరితపించిపోతున్నానమ్మా. వీళ్ళని పెట్టమని అడిగితే ఫిజికల్ హెరాస్మెంట్ అంటున్నారమ్మా. ఈ దొంగ మొహంది మొన్న కంప్లైంట్ కూడా ఇచ్చింది. లెర్న్ దిస్. మ్యూజిక్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఫీట్ ఆఫ్ ది టీచర్. యు నో, యు షుడ్ నో ఇట్. యు అమ్మా, తన తంత్రుల్లో కర్ణాటక సంగీతాన్ని తలదాచుకోవటానికి ఇంత చోటిచ్చిన మీ తాతల నాటి ఆ ఫిడేల్ని ఒక్కసారి చూడాలనుందమ్మా. దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. ఆ ఫిడెల్ మనకి ఇంకా లేదు గురువుగారు. ఏమైందమ్మా? పగిలింది. అలిగిందా? లేదు గురువుగారు, పగిలింది. పగిలిందా? ఎలా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీ నాన్నగారికి తెలియటానికి వీల్లేదు. తెలిస్తే మనకి ఫిడెల్తో పాటు పెండల్ గారు కూడా మిగలరు. అవును గురుగారు.
ఇంతకీ దాన్ని పగలగొట్టింది ఆ సంజుగాడేనా? సంజు అంటే అదేనమ్మా, చిప్పిరి జుట్టేసుకుని మరీ పొడుగ్గా కాకుండా పొట్టిగా కాకుండా ఓయా మీడియాగా ఉంటూ ఒకప్పుడు సిక్స్ ప్యాక్ చేసి ఇప్పుడు మానేసిన ఉంటాడు వాడేనా? అవును గురుగారు, అతగాడే. ఎక్స్పెక్ట్ చేశా వాణ్ణి వాడి కోతి మూకని. సాక్షాత్తు ఆ భగవంతుడు నేను డైరెక్ట్ గా మాట్లాడుకోవాల్సి వస్తే నేను ఆయన్ని డిమాండ్ చేసే మొట్టమొదటి ప్రశ్న ఆ వెధవల్ని ఎందుకు పుట్టించావని. సంగీతానికి పట్టిన ఫంగసం ఆ వెధవలు. వాళ్ళకి మళ్ళీ ఒక బ్యాండ్ బాజా బారాత్తు. వాళ్ళు ఎక్కడుంటారో చెప్తాను, వెళ్ళి ఫిడేలు కలెక్ట్ చేసుకొచ్చాయి. రిజల్ట్ తేడా వచ్చిందో తాట 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 తీసేస్తారంతే. గో. ఏరా అప్రాచులారా, త్రాష్టులారా, నీచ నికృష్టులారా, మా శిష్యురాలు కనబడితే గడగడ గడగడ వడకాల్సింది పోయి ఇన్సల్ట్ చేశారట, బ్యాడ్ లాంగ్వేజ్ వాడారట. రేయ్, లేపాక్షి బొమ్మ లాంటి బంగారు తల్లిని పగలగొడతారట. నీ తొక్కలో ఫిడేల్ కోసం నా ఇంటికి వచ్చి నోరు జారకరే. ఎవరిది తొక్కలో ఫిడేల్? నాది తొక్కలో ఫిడేల్ అయితే మీరు వాయించేది ఏమిట్రా? నీ చేతిలో ఉన్న గిటార్ ఏమిటి? ఆ డ్రమ్స్ ఏమిటి? ఈ దిక్కుమాలిన కీబోర్డ్ ఏమిటి? ఏమిట్రా ఈ ఎలక్ట్రానిక్స్ గోల్ ఏమిటి? అది అడుగుతా నువ్వెవడో బే. అయ్యో అయ్యో, నేనెవన్నా? పాశ్చాత్య సంగీతపు పెను తుఫానికి రెపరెపలాడుతున్న ఈ సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఈ రెండు అరచేతులతో అడ్డుపెట్టి అలా 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 యూరప్ దాకా తీసుకొచ్చిన వాడిరా. దీన్ని ఊదేస్తాడరా మీరు? అయ్య బాబాయ్, ఊదేశాడు వెధవా. వీడు ఊదటానికే పుట్టాడు. రేయ్, నీలాంటి వాడి వల్ల సంగీత లక్ష్మి అలిగి వెళ్ళిపోతే 10 సార్లు ఆవిడ కాళ్ళ వాళ్ళ పడి బతిలాడి తీసుకొచ్చాను రా. ఇంకా ఎన్నిసార్లు బతిలాడరా నేను? అరిగిపోయిన స్పీకర్లు ఆరోక్. నీకు ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు నీకు మ్యూజిక్ వచ్చా నాకు డౌట్ వస్తుంది. నాకు సంగీతం రావడం ఏంట్రా? నేనే సంగీతాన్ని. ఐఎమ్ ది మ్యూజిక్ ఐఎమ్. సరే, అయితే నువ్వో మేమో తేల్చుకుందాం. స్ట్రింగులు ఊడిపోవాలి. ఊడగొట్టు క్లాసిక్ వెస్టర్న్ తేల్చుకుందాం. రెడీ? కంఫర్టబుల్ గా కూర్చో. ఇది పట్టుకో. హోల్డ్ ద గిటార్. ఈ గిటార్ కనిపెట్టింది ఆ అమ్మాయిల కోసం. ఈ కిందన్న కర్వ్ మీ థైస్ కోసం. ఈ పైన కర్వ్ మీ చెస్ట్ లైన్ కోసం. Where do I keep the fingers? ముందు గిటార్ని ఇలా దగ్గర తెచ్చుకో. ఫింగర్స్ని స్ట్రింగ్స్ మీద పెట్టు. ఈ పిక్ పాడే. జస్ట్ లూజన్ అప్ యువర్ ఫింగర్స్. ఈ ఫింగర్స్తో ఇలా టచ్ చేయి. జస్ట్ ఫీల్ ఇట్. అలా సంచు గిటార్ నేర్పిస్తుంటే ఎంత బాగుందో. ఆ టైంలో వాడు ఏం చేసినా మనకు ఆపబుద్ధి కాదు. అసలు ఏ యాంగిల్లో చూసినా దానికంటే నేను బాగుంటాను. నేను అడిగితే గిటార్ నేర్పలేదు, దానికెందుకు నేర్పాడు? కోమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి? వాడి చేతిలో నువ్వేంటి? గురుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా. నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రైట్. నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాన్రా మీ సంగతి. చెప్తాన్రా. హలో ఎంగల్ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేల్ పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి. మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు.
చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేలు పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా? మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకుల్లాక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. సార్థం బాధ్యత. వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? కిట్టివ్వండి, ఆ వెదవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా. శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి. ఇంకా ఫిడేలేం వాయిస్తుంది? అంతా గిటారే టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మనం ఎందుకు వదులుకుంటాం? అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా. అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడరు? మాట్లాడరా? మాట్లాడరా? అంతేలే, వయసు అయిపోయిన ఏ మొగాడైనా పెళ్ళాం చేతిలో ఫిడేలే. ఏదో అంటున్నారు. మీరు గిఫ్ట్లు కొనే ప్రోగ్రాం పెట్టకపోతే ఈ పాటికి అన్నవరం చేరేవాళ్ళం. మీకేంటి బాబు, మీరు ఇంటి మనుషులు, వెండి కంచం లాంటి వాళ్ళు. తినగానే శుభ్రంగా కడిగేసి భద్రంగా బీరువాలో దాస్తారు. మా బతుకులు అలా కాదు కదా, అతిథులం, అరిటాకు లాంటి వాళ్ళం. తినేసి మడతేసి బయటపడేస్తారు. అలా కాకుండా మీ వాళ్ళ గుండెల్లోకి షిఫ్ట్ అవడానికి ఈ గిఫ్ట్స్. మరి దుబాయ్లో కాకుండా ఇక్కడ ఎందుకు కొన్నారండి? అండియా? కృష్ణ అండి అని పిలుస్తుంది. మన భారతదేశంలోకి అడుగు పెట్టగానే ఎంత మార్పు వచ్చిందో చూసావా? బూతు తప్ప తన నోటి వెంట ఏ కూతారా అని అమ్మాయి అండి అని పిలుస్తుంది. మర్యాద పుట్టింది మన మట్టిలోనే కదా గురుగారు. బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు కదమ్మా, అందుకే ఇక్కడ కొన్నాను. మరి అక్కడ సంపాదించి ఇక్కడ అందుకు పంపిస్తున్నారండి? చూడమ్మా, నాసాలో పనిచేస్తున్నా కదా అని అబ్దుల్ కలాం రాకెట్ తెచ్చుకున్నాడా? నాలెడ్జి తెచ్చుకున్నాడమ్మా. నేను అంతేరా. విడిపోయా ఉనక కలాంకు కంపారిజన్ అన్నడా? అరివి కట్ట నాయే తేనం పెట్ట తిరుడా పాండి బజార్ పోరికి గాడిద. మర్యాదకి ఆయుష్ ఇంత తక్కువ? స్నేహ, గురుగారు నన్ను అనొచ్చా? కృష్ణ, నీది బాగా లేట్ రియాక్షన్ కృష్ణ. అంతా అన్నాక ఆపుతావేంటి? మెరిసే మెరుపును చూడగలమే కానీ ఆపగలమా గురువు గారు? బూతు అంతే, ఫ్లో కట్ చేయలేము. ఓహో కరెక్టే. తనకి ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? ఎయిర్ హోస్టెస్ కదా, సీటుకో లాంగ్వేజ్ వచ్చు. ఓ, మదర్ లాంగ్వేజ్ ని అదర్ లాంగ్వేజెస్ డామినేట్ చేస్తున్నాయన్నమాట. కృష్ణ, ఓ పని చేద్దామయ్యా. ఆవిడ నన్ను తిట్టడం, నేను పట్టడం, నువ్వు ఆపటం ఏమీ బాగలేదు. నా దగ్గర దూదుంది, దీన్ని నా చెవిలో పెట్టుకుని హాయిగా పడుకుంటానయ్యా. కృష్ణ, వీడు భూమికి బరువు, నీకు గురువులా అయ్యాడు. పనికి వాళ్ళ గురువు. కృష్ణ, నువ్వే కాదు, ఆ బూతుల్ని ఈ దూది కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. మీరు దూది నా చెవిలో పెట్టారు గురుగారు. ఓహో, ఆ తిట్టు తట్టుకోలేక ఏది ఎక్కడ పెడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఈసారి నా దూది నా చెవిలో పెట్టుకుని నేనే పడుకుంటా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీ మూమెంట్ షుడ్ బి ఏ మెమరీ. ప్రతి కలయిక ఒక జ్ఞాపకంలా మిగిలిపోవాలి. ఏదో ఈ మాణిక్యంగాడు పెళ్లికి వచ్చాడు వెళ్ళాడు అంటే ఎలా? నేను వెళ్ళిపోయినా మీ గుండెల్లో నా థ్రిల్ ఉండిపోవాలి. ఒరే పెద్దోడా, నిన్నేరా. టేక్ దిస్. ఓపెన్ ఇట్ యార్. ఏంటిది? నైటీ. నేను వేసుకోవడానికి? నో, దాచుకోవడానికి. ఏంటి? అర్థం కాలేదు కదూ. నేను నీకేదో వైన్ బాటిలో షేవింగ్ కిట్ ఇచ్చాననుకో, ఒకదాన్ని తాగేస్తావు, దాన్ని వాడేస్తావు. బట్ దీన్ని జాగ్రత్తగా అలమరాలో దాచేస్తావు. దాన్ని చూసినప్పుడల్లా అలారంలా నేను గుర్తొస్తాను. థ్రిల్, ఫీల్ ద థ్రిల్. అయితే ఇవి నేనేం చేసుకోను? నాకు గుర్తుగా దాచుకోవాలి. ఏ లిప్స్టిక్ నెయిల్ పాలిష్ ఇచ్చాననుకో పూసేస్తావు, కానీ ఇవనుకో పొగదలేవు, మందు తాగలేవు. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, డైలీ గుండు మాణిక్యాన్ని గుర్తు చేస్తాయి. ఏంటిది? టీ షర్ట్ రా, కనపట్టాలా?
నాకెక్కడ సరిపోద్ది? ఏ చాక్లెట్ ఐస్ క్రీమో ఇచ్చాననుకో తిని ఇంకా బలుస్తావు. అరే టీవీలు పుస్తకాలే కాదురా, మాణిక్యం ఇచ్చిన ఏ ఆర్టికల్ అయినా మనిషిని మోటివేట్ చేస్తాయి. ఎప్పటికైనా దీన్ని వేసుకోవాలన్న కసితో అడవి పందిలా ఉన్న నువ్వు లేగదోళ్ళ తయారవుతావు. అమ్మాయిలు అబ్బాయిలకే పడతారా, అడవి పందులకు కాదు. టేక్ ఇట్. ఒక్కసారి థ్రిల్ ఫీల్ అయితే ఒంట్లో ఉన్న 500 నరాలు స్పందిస్తాయి. ఇట్స్ లైక్ యోగా. హలో, గుడ్ కల్చర్. భూమి మీద జనం లేకపోయినా కల్చర్ బాగా డెవలప్ చేసాం. ఏంటిది? కుడిత అంకుల్. కుడిత? కాఫీ కదా ఇచ్చేది? మామూలుగా మార్నింగ్ అందరికి కాఫీ ఇస్తారు అంకుల్, కానీ మీకు థ్రిల్ కావాలి కదా, అందుకే కుడితిచ్చాం. కుడిత అందుకు ఇచ్చారా? థ్రిల్ అంకుల్, ఫీల్ ద థ్రిల్. హాయ్ ఆంటీ. ఏంటి వేడివేడిగా ఏం చేశారు? ఇడ్లీ దోశ. ఇదేంటే నోట్తో చెప్పొచ్చుగా, కాలుస్తావేంటి? థ్రిల్ అండి, వేడివేడిగా తిన్నామన్న ఫీల్ ఉండాలిగా. అమ్మా, అబ్బో, నా కాన్సెప్ట్ వీళ్ళకి బాగా ఎక్కేసినట్టుంది రోయ్. అమ్మా, అరే జంగిల్ పిక్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా? లేదు, బయట పెద్ద నుయ్యి ఉంది. ఓ, విలేజ్ స్విమ్మింగ్ పూలా? ఐ లైక్ ఇట్ రా. వెళ్దాం పద. నీళ్ళు తోడు. సీఎంతో అవసరం ఉంటారు, సీఎం దగ్గరికి వెళ్తావా, సీఎం నీ దగ్గరికి వస్తాడా? బాడీ ఉన్నోడికి బ్రెయిన్ ఉండదంటే ఇదేరా. ఒరే పిచ్చి నాన్న, మనమే సీఎం దగ్గరికి వెళ్తావురా. అప్పుడు నీళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళాలిగా. వాట్ డు యు మీన్? బాయిలో తోసావేంట్రా రే? ఏమైందిరా? అంకుల్ లోపల థ్రిల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అరే ఏంటి గురుగారు, మీ థ్రిల్కి అడ్డు అప్పు లేకుండా పోయింది. స్నానం చేయాలంటే తోడుకోవాలి కానీ బావిలో దూకుతారా? నేనెక్కడ దూకాను నాయనా, ఆ బుల్డోజర్ గారు దోశాడు బాబు. నీకు దండం పెడతాను, పైకి లాగు నాయను. బావిలో పడ్డ బతికే ఉన్నాడా మీ గురువు గారు? బతికి బయటపడినందుకు బాగా హర్ట్ అయినట్టుంది కృష్ణ. రైట్ అమ్మా, బాగా హర్ట్ అయ్యావా? అంకుల్ కి 500 నరాలు స్పందిస్తున్నట్టున్నాయి, యోగా చేస్తున్నారు. 500 ఏంటమ్మా, ఇంకొక 500 వేసుకో. 1000 కింద నుంచి పైదాకా కదులుతానే ఉన్నాయమ్మా. సైలెన్స్. ఏమనుకుంటున్నారు? ఎవరనుకుంటున్నారు? ఒకప్పుడు ముంబై మాఫియా బెండు తీసిన బెండు మాణిక్యం. చెన్నైలో ఫ్యామిలీ కోసం ఆటో తోలిన బండి మాణిక్యం. ఇప్పుడు బండి బెండు వదిలేసి ట్రెండ్ మార్చేసిన గుండు మాణిక్యం. కానీ గుండు మాణిక్యం గారి సహనంతో ఆడుకోవద్దు. ఆయనకు ఆవేశం వస్తే భయంకరమైన మీ ఫ్లాష్ బ్యాక్ తెలియక మేము మిమ్మల్ని అవమానించాం, కానీ ఖచ్చితంగా మీ హీరోయిజాన్ని మాత్రం వాడుకుంటాం. ఏంటి కృష్ణ ఇది? ఆ క్యారెక్టరైజేషన్ నా మీద రుద్దావు. ఏదో కొద్దిగా మిమ్మల్ని లేపుతామని గురుగారు. వాళ్ళేంటి వాడతామంటున్నారు? నువ్వేమో ప్రతిదానిగా అంటావు, వాళ్ళు ఎలా వాడతారో తెలిసావదు. మీ మామయ్య భాష అని చెప్పి బతికించేశాడు అంటే వాడు భాష కాదా? కోర్స్ నాట్. ఆడు భాష ఏంటి, బెత్తడంత లేడు. ఎవరైనా ఇన్ఫరాడులతో కొడితే బతుకుతాడా? నేను బావిలో పాడేస్తేనే గిలగలా కొట్టుకున్నాడు, ఆడికి అంత సీన్ లేదు. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. డౌట్ ఎందుకు, కానీ ఎలా టెస్ట్ చేసి చూద్దాం? దీంతో పొడిచేద్దాం. బతికితే భాష లేకపోతే ఘోష. నేను పొడి చేస్తా. ఎప్పుడు నువ్వేనా? ఈసారి నేను పొడుస్తా. నేను కూడా పొడుస్తా. ఈసారి నేను పొడుస్తా. నేను పొడుస్తా. సైలెన్స్, సైలెన్స్. తను మేల్ కదా, తను పొడవు గాని తలా ఒక పుట్టు పొడవండి.
పిల్లలకి స్వీట్లు పంచినట్టు పోట్లు పంచుతున్నావేంటి? ఈ ప్లానింగ్ ఏంటే? ఇంట్లో శవం వేస్తే పెళ్లి జరుగుద్దా? ఆహా, ఎంతైనా పెద్దోడే శాంతమూర్తి. పొద్దున్నే వాకింగ్కి వెళ్తాడు, అక్కడేసేయండి. నువ్వు శాంతమూర్తివేంట్రా? ఆ వార్త ఇంటి దాకా రాకుండా అక్కడే కప్పెట్టేయండి. పోలీస్ కుక్కలు వాసన పట్టకుండా కారం చల్లేయండి. అంతే. అమ్మో, వీళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే ఇదేదో పెద్ద మాఫియా ఫ్యామిలీలా అనిపిస్తుంది. ఆడు చూస్తే మా ప్రద్దానికి అంటాడు. ఇప్పుడు నేనేమైపోతానరా నాయనో. హలో గురుగారు, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ చేస్తున్నాను కృష్ణ. ఎక్కడ? అక్కడ ఎత్తకొద్దు, దుబాయ్ ఫ్లైట్ లో తింటున్నా. ఏమైంది గురుగారు? మీ ఫ్యామిలీ ఇచ్చిన థ్రిల్స్ పీక్ వెళ్ళిపోయినాయి కృష్ణ. నేను భరించలేను, ఐ కెనాట్. మరి నా పెళ్లి చూడకుండా మ్యారేజ్ లింక్ పంపించు కృష్ణ. ఆన్లైన్ లో అక్షంతలే. ఏమండి, పోయాడంటే చచ్చిపోయాడని కాదండి, వాంతి చేసుకోవడానికి పోయాడండి. డబుల్ మీనింగ్ ఏంటో నాతో నీకు? పోయాడంటే టెంపుల్కి వెళ్ళాడా, షాప్కి వెళ్ళాడా? ముందు చెప్పొచ్చుగా ఆ మాట. ఒరే గుప్తా, నన్నా ప్రభు, ఈ గెటప్ లో మనం ఎలా ఉన్నాం? డైటింగ్ చేస్తున్న ఎముళ్ళ ఉన్నారు ప్రభు. నీ గుప్తా, మూసుకుని కూర్చో. చిత్రగుప్త, హైకమాండ్ చెప్పిన తర్వాత మీరు ఎంత కమాండ్ చేసినా ఉపయోగం లేదు. ఇక్కడ కర్చీఫులకి కుర్చీలకే విలువ ఎక్కువ. లస్స పలికితివి గుప్తా. ఏందిరా నట్టింటికి వచ్చి మందు అవుతున్నా? ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, నేను మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు ఈడు. ఏసేంట్రా? ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐ ఆఫీసులో మా ఆఫీసర్ వెయిటింగ్. రండి వెళ్దాం. ఇల్లరా మన మిగతా స్నేహితులు. బాబు, నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది, కానీ పోలికలు సరిపోతుంది. నీ పోలికలో మాత్రం ఏం మాత్రలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలరు, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా?